3, 2, 1. హాయ్ స్టూడెంట్, ఇది ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్లో 8th ప్రాబ్లం. సో ఇక్కడ ఏమి ఇచ్చాడంటే ఏ సైన్ బి మైనస్ సి ప్లస్ బి సైన్ ఆఫ్ సి మైనస్ ఏ ప్లస్ సి సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ 0, లేదంటే సమ్మేషన్ ఆఫ్ ఏ సైన్ బి మైనస్ సి. సో మనకి ఈ ఫార్మెట్ ఇచ్చిన ఈ ఫార్మెట్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. ఓకేనా, క్వశ్చన్ ఎలా అని అడగచ్చు అనమాట. సో ఇప్పుడు మనం గివన్ రాస్తాం. గివన్ ఏమిచ్చాడు? ఏ సైన్ బీసీ ప్లస్ బి సైన్ సి మైనస్ ఏ ప్లస్ సి ఇంటూ సైన్ ఏ మైనస్ బి ఈక్వల్ టు 0 అని ప్రూవ్ చేయాలి. ఓకేనా, సో ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు ఉంది కదా, ఆ ఈజ్ ఈక్వల్ టు మనం ఇక్కడ రాసుకుంటాం. ఓకేనా, యాక్చువల్గా మీరు ఇటు సైడ్ రాయాలి. ఓకేనా, ఇప్పుడు మనం ఫామ్లో ఉంది కదా, ఏ ఫామ్లో యూజ్ చేస్తామంటే ఇక్కడ రాస్తాను. ఏ ఈజ్ ఈక్వల్ టు 2r సైన్ ఏ, అంటే ఏ ప్లేస్లో మనం ఇక్కడ ఇది రాయాలి. అదేవిధంగా బి ప్లేస్లో 2r సైన్ బి, సి ప్లేస్లో 2r సైన్ సి రాయాలి. సో రాస్తాం. ఇప్పుడు ఇక్కడ ఏ ప్లేస్లో 2r సైన్ ఏ ఇంటూ సైన్ బి మైనస్ సి, సేమ్ వాల్యూ రాసేయండి. నెక్స్ట్ బి ప్లేస్లో ఏం రాని చెప్పాను? 2r సైన్ బి ఇంటూ సైన్ సి మైనస్ ఏ, మళ్ళీ అగైన్ ఇక్కడ ప్లస్ రాసుకోండి. సి ప్లేస్లో 2r సైన్ సి ఇంటూ సైన్ ఏ మైనస్ బి. ఓకేనా, సో ఇప్పుడు కామన్గా మనకు 2r అనేది తీసేయాలన్నమాట. సో 2r మైనస్ తీస్తే మనకు సైన్ ఏ సైన్ బి మైనస్ సి ప్లస్ సైన్ బి, ఇక్కడ కూడా 2r కామన్ తీసేయాలి. సైన్ సి మైనస్ ఏ ప్లస్ సైన్ సి ఇంటూ సైన్ ఏ మైనస్ బి. అన్నిట్లో ఈ 2r అనేది నేను మైనస్ చేసిన. ఇప్పుడు ఇంకో ఫామ్లో యూజ్ చేయాలి. ఇక్కడ చూడండి, ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు మనకు 180 అని తెలుసు. సో దీని నుంచి మనం ఏ రాయాలనుకోండి, అప్పుడు ఏం రాస్తాం? ఏ ఈజ్ ఈక్వల్ టు 180, ఇక్కడ ప్లస్ బి, నెక్స్ట్ వచ్చి ఇక్కడ సి ఉంది, ప్లస్ సి అటు సైడ్ వెళ్ళిపోతే మైనస్ సి. దీని ఎలా రాసుకోవచ్చు? ఏ ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ కామన్ తీయండి, బి ప్లస్ సి అని రాసుకోవచ్చా? అదేవిధంగా బి ప్లేస్లో సి ప్లేస్లో మనం ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఏ ప్లేసు బి ప్లేసు సి ప్లేస్లో మనం మాడిఫై చేయాలి. ఓకేనా, సో ఇప్పుడు చూస్తాం. 2r సైన్, సో ఏ ప్లేస్లో ఏం రాయమని చెప్పాను? 180 మైనస్ ఆఫ్ బి ప్లస్ సి. ఓకేనా, మళ్ళీ రిమైనింగ్ టర్మ్ ఏముంది? సైన్ బి మైనస్ సి ప్లస్ సైన్ బి ఉంది కదా, సో బి ప్లేస్లో మనం ఏం రాయాలి? సైన్ 180 మైనస్ ఆఫ్ సి ప్లస్ ఏ అని రాయాలి. ఓకేనా, సేమ్ ఇదే ఫార్మేటే. నెక్స్ట్ ఇంటూ సైన్ సి మైనస్ ఏ, మళ్ళీ అగైన్ ప్లస్ ఇక్కడ సైన్ సి ప్లేస్లో సిని సేమ్ ఇదే ఫార్మేట్లో రాయండి. సైన్ సి అంటే మనం ఏం రాస్తాం? 180 మైనస్ ఆఫ్ ఏ ప్లస్ బి, మళ్ళీ ఈ టర్మ్ రాసుకోవాలి, ఇంటూ సైన్ ఏ మైనస్ బి. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇంకో ఫార్ములా ఉంది. ఈ చిన్న చిన్న ఫార్ములాసే. ఈ సిన్స్ అనేది కంపల్సరీగా రాయండి, అప్పుడే మీకు ఫుల్ మార్క్స్ వస్తాయి. సైన్ 180 డిగ్రీ మైనస్ టీటా ఫార్మేట్లో ఉంది అన్నీ. ఓకేనా, సో మనకేమవుతుంది? ప్లస్ సైన్ టీటా అవుతుందన్నమాట. ఓకేనా, సో ఇక్కడ టీటా ప్లేస్ బి ప్లస్ సి ఉంది, ఇక్కడ టీటా ప్లేస్ సి ప్లస్ ఏ ఉంది, ఇక్కడ టీటా ప్లేస్లో ఏ ప్లస్ బి ఉంది. అప్పుడు ఏమవుతుంది మనకు?
సైన్ థీటా అవుతుంది. ఓకేనా. ఇప్పుడు దాన్ని ఎలా రాస్తాము చూడండి. 2r సైన్ థీటా ప్లేస్లో ఏముంది b ప్లస్ c, నెక్స్ట్ వచ్చి సైన్ ఆఫ్ b మైనస్ c. సేమ్ అదేవిధంగా అన్నిటికీ రాయాలి. ఇక్కడ c ప్లస్ a ఇంటూ సైన్ c మైనస్ a ప్లస్ సైన్ ఇంటూ a ప్లస్ b ఇంటూ సైన్ ఆఫ్ a మైనస్ b. ఓకేనా. సో ఇప్పుడు ఇంకో స్టెప్ వెళ్దాం. ఈ స్టెప్లో లాస్ట్ ఫార్ములా అప్లై చేస్తాం. సో ఇక్కడ సిన్స్ ఇక్కడ మనకు సైన్ ఆఫ్ b ప్లస్ c ఉంది, సైన్ ఆఫ్ b మైనస్ c ఉంది. సో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే సైన్ స్క్వేర్ b మైనస్ సైన్ స్క్వేర్ c. సో ఇలా అన్నిటికీ సేమ్ ఇదే ఫార్మేట్లో రాయాలి. ఇది ఫార్ములా అనమాట. ఓకేనా. ఈక్వల్ టు ఈ ఫార్ములా వస్తుంది ఇక్కడ. అంటే సైన్ b ప్లస్ c ఇంటూ సైన్ b మైనస్ c. సో అన్నిటికీ ఇదే ఫార్ములా అప్లై చేయాలి. సో ఇది లాస్ట్ ఫార్ములా. ఇప్పుడు ఇక్కడ 2r అనేది కామన్. సో ఈ ప్లేస్లో ఏం రాసుకోవాలి సైన్ స్క్వేర్ b, ఇక్కడ b ఉంది కాబట్టి ఇక్కడ b ఉంది కాబట్టి మైనస్ సైన్ స్క్వేర్ c అగైన్ ప్లస్ ఇక్కడ ca ఉంది కదా, అప్పుడు సైన్ స్క్వేర్ c మైనస్ సైన్ స్క్వేర్ a మళ్ళీ అగైన్ ప్లస్ ఇక్కడ ab ఉన్నాయి, అప్పుడు సైన్ స్క్వేర్ a మైనస్ సైన్ స్క్వేర్ b. సో ఇక్కడ చూసారంటే ఇక్కడ మైనస్ సైన్ స్క్వేర్ ఏ ఉంది, ఇక్కడ ప్లస్ సైన్ స్క్వేర్ ఏ ఉంది, ఇక్కడ మైనస్ సైన్ స్క్వేర్ బి ఉంది, ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, ప్లస్ ఉంది. సో అన్నీ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. సో క్యాన్సిల్ అయిపోయి మనకు 2r ఇజ్ ఇంటూ 0. ఇప్పుడు 2r ఇంటూ 0 ఏమవుతుంది, ఎనీథింగ్ 0 అవుతుంది. సో మనం ఇక్కడ చూసామంటే LHS ఈజ్ ఈక్వల్ టు RHS అయిపోతుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు RHS. సో హెన్స్ ప్రూవ్డ్. ఓకేనా. సో ఇక్కడ చిన్న చిన్న ఫార్ములాసే ఉన్నాయి. ఓకేనా, బేసిక్ ఫార్ములాస్ ఇవి. ఓకేనా. ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్లో మనం నెక్స్ట్ ప్రాబ్లం అయితే చూస్తాం. సో ఇక్కడ సిగ్మా a ప్లస్ b ఇంటూ కాస్ c ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ b ప్లస్ c అని ప్రూవ్ చేయాలి. ఒకవేళ ఇలా కూడా అడగచ్చు, b ప్లస్ c ఇంటూ కాస్ a ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ b ప్లస్ c. ఎలా అడిగినా ఆన్సర్ అయితే ఒకటే అనమాట. సో ఇప్పుడు LHS ఈజ్ ఈక్వల్ టు గివన్ రాసుకోండి, గివన్. సో LHS మనకి ఏమిచ్చాడు, a ప్లస్ b ఇంటూ కాస్ c. సో దీని ఎలా మనం ఎక్స్పాండ్ చేస్తాం చూడండి. ఇక్కడ a ప్లస్ b ఉంది కదా, సో నేను ఎక్కడైతే ఎక్స్పాండ్ చేస్తాను. ఓకేనా. a ప్లస్ b ఇంటూ కాస్ c ప్లస్ ఇక్కడ a ప్లస్ b ఉంది, bతో ఎండ్ అయింది, ఇక్కడ bతో స్టార్ట్ చేయండి, b ప్లస్ c. నెక్స్ట్ టైం వచ్చి c కదా, ఇక్కడ కాస్ c ఉంది. సో నెక్స్ట్ ఏం వస్తుంది, కాస్ a వస్తుంది, ఎందుకంటే ABC మళ్ళీ ABC ఆ ఫార్మేట్లో వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ cతో ఎండ్ అయింది కదా, మళ్ళీ c ప్లస్ ఆ తర్వాత ఏమొస్తుంది, a వస్తుంది. ఇక్కడ కాస్ a ఉంది కాబట్టి కాస్ b. సో ఇదే ఫార్మేట్లో మీరు రాసుకోవాలి. ఇప్పుడు చూడండి, a ఇంటూ కాస్ c, a ఇంటూ కాస్ c ప్లస్ b ఇంటూ కాస్ c, జస్ట్ ఇంటూ చేశాను. అదేవిధంగా b ఇంటూ కాస్ a ప్లస్ c ఇంటూ కాస్ a. నెక్స్ట్ అదేవిధంగా c ఇంటూ కాస్ b. ఓకేనా. c ఇంటూ కాస్ b ప్లస్ a ఇంటూ కాస్ b, జస్ట్ వచ్చి నేను మల్టిప్లై చేశాను అనమాట. ఓకేనా. సో దీని ఎలా రాసుకుంటానో చూడండి. ఫస్ట్ వచ్చి b కాస్ c ఎక్కడుంది చూడండి, b కాస్ c. నెక్స్ట్ ఇంకో టర్మ్ వచ్చి c కాస్ b, c కాస్ b. సో ఫస్ట్ ఈ 2 టర్మ్స్ రాసుకోండి, ఎందుకని చెప్తాను. b కాస్ c ప్లస్ c కాస్ b. ఓకేనా. ఇది ఒక బ్రాకెట్ వేసుకోండి, అన్ని ప్లస్లో ఉన్నాయి కాబట్టి బ్రాకెట్ వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకోటి ఏం చేస్తారంటే a కాస్ c,
ఏ కాస్ సి. సో ఇది ఏ కాస్ సి, నెక్స్ట్ సి కాస్ ఏ. ఓకేనా, ఇది. సో ఇది రాసుకోండి. ఫస్ట్ ఏ కాస్ సి ప్లస్ సి కాస్ ఏ, అగైన్ ప్లస్. ఓకేనా, నెక్స్ట్ ఫైనల్గా మిగిలిండేది ఏముంది మనకి, ఇది మిగిలింది, ఇది మిగిలింది. సో దాని ఎలా రాసుకుంటాం, ప్లస్ ఏ కాస్ బి, ఫస్ట్ ఇది రాసుకోండి, ప్లస్ బి కాస్ ఏ. ఓకేనా, ఇలా ఎందుకు రాసుకున్నామంటే ఇది బి కాస్ సి ప్లస్ సి కాస్ బి అనేది మనకి ఏ టర్మ్ వస్తుందంటే మనకు ఏ అనేది వస్తుందన్నమాట. ఇది ఫార్ములా, ఏకి ఇది ఫార్ములా, నెక్స్ట్ అదేవిధంగా ఇది బికి ఫార్ములా, నెక్స్ట్ వచ్చి ఇది సికి ఫార్ములా. సో ఇక్కడ సిన్స్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి కాస్ సి ప్లస్ సి కాస్ బి అని రాయాల. నెక్స్ట్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ కాస్ సి ప్లస్ సి కాస్ ఏ, నెక్స్ట్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ కాస్ బి ప్లస్ బి కాస్ ఏ అనేసి రాయాలన్నమాట. కంపల్సరీ ఇలా రాయాలి. సో ఇది మనకు ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అనేది మనకు ప్రూవ్ అయిపోయింది. ఓకేనా, ఇక్కడ చూడండి ఆన్సర్ ఆర్హెచ్ఎస్.